అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక శుభదినం, ఒక శుభ పరిణామం. కృష్ణార్జుల కలయికలాగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల కలయికలో మరి బీజేపీ తోడవడం వల్ల ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అమరావతి రాజధానికి 15,000 కోట్ల రూపాయలు మరి ప్రకటించడం అనేది చాలా హర్షదాయకమైన విషయం. 15,000 కోట్లకు కాదు, ఇంకా కావాల్సినంత నిధులు ఇస్తామని చెప్పడం, అలాగే పోలవరానికి మరి పోలవరం ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సిన నిధులు కూడా కేటాయిస్తామనడం, అలాగే ఏదైతే మరి వెనుకబడిన జిల్లాలైనటువంటి రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా కూడా దానిలో ఉంది. మరి జిల్లాకు కూడా ప్రత్యేక ప్యాకేజ్ నిధులు కేటాయిస్తామనడం, అలాగే చెన్నై, విశాఖపట్నం మరి ఇండస్ట్రియల్ కారిడార్ కూడా అభివృద్ధి చేయడానికి సుముఖంగా ఉన్నామని చెప్పి ఈరోజు కేంద్ర బడ్జెట్లో మరి పెట్టడం అనేది చాలా మంచి పరిణామం, శుభ పరిణామం. అలాగే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మనందరం పోరాడాం. దానికి కూడా ఈవేళ విశాఖ ఉక్కుకు కూడా 620 కోట్లు మరి ప్రకటించడం అనేది చాలా హర్షదాయకమైన. ముఖ్యంగా ఒక దార్శనికుడి చేతిలో రాష్ట్రం ఉంటే ఏ విధంగా అభివృద్ధి చెందడానికి ముందుకెళ్తాదనడానికి ఇది నిదర్శనం. ఈరోజు బడ్జెట్లో మరి కేంద్ర ప్రభుత్వం మనకు కల్పించిన వాటా, అలాగే కేంద్ర ప్రభుత్వంలో మనకి ఇంకా మంచి అవకాశాలు కావాలి కేంద్ర బడ్జెట్లో. మరి దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎన్డీఏ భాగస్వామి బీజేపీ వాళ్ళు కానీ ప్రయత్నం చేసి మరి ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మరి ఒక మంచి అవకాశం ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అలాగే శ్రీకాకుళం జిల్లాకి మరి తగిన గుర్తింపు ఇచ్చినందుకు నేను రాష్ట్ర నాయకులు చంద్రబాబు నాయుడు గారికి కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కానీ, అలాగే మరి నరేంద్ర మోడీ గారికి కానీ, అలాగే బడ్జెట్ కేటాయింపులో చేసినటువంటి నిర్మలా సీతారామన్ గారికి కానీ మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. ఈ కేంద్ర ప్రభుత్వ సహకారం ఇంకా ముందుకు తీసుకెళ్లి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి దార్శనికుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడలు నడడానికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ, అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.